అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శ్రీ చైతన్య పాఠశాల కార్జానా సికింద్రాబాద్ లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ 1 మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె రాహుల్ రెడ్డి ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తిరుమలగిరి పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాల కార్జానా సికింద్రాబాద్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమం కింద ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, నిర్లక్ష్యంగా మరియు ప్రమాదకరంగా వాహనం నడపడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, 4 చక్రాల వాహనదారులు సీట్లు బెల్ట్ ధరించడం, లేన్ క్రమశిక్షణ పాటించడం, ట్రాఫిక్ సిగ్నల్ ను గౌరవించడం, జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని వివరించారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండక ముందు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ జి శంకర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అలాగే ట్రాఫిక్ నియమాలను తాము పాటించడంతో పాటు తమ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను కూడా ట్రాఫిక్ నియమాలు పాటించేలా చైతన్యవంతులను చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థుల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీస్ శాఖను అభినందించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు విశేష స్పందన తెలిపారు.